ప్రయత్నం చేస్తారని, అన్ని స్థానాల్లో కూడా బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకుని ప్రస్తుత పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీలుగా ఎదుగుతారని, ఒంటరిగా పోటీ చేసి అత్యధికమైన సీట్లు కూడా వస్తాయి అని నేను బలంగా నమ్ముతున్నా. ఈరోజు ఆన్ రికార్డ్ ఆ విషయాన్ని మీకు చెప్తున్నా. 22/10/2025న 22/1/2025 చెప్తున్నా. ఏమో 22/10/2025కి ఈ 10 నెలల కాలంలోనే అంత సుస్థిర స్థానాన్ని జనసేన సంపాదించుకుంటుందేమో, హూ నోస్. కాబట్టి అందరూ కూడా కష్టపడండి, పార్టీని పెద్ద చేసుకోండి, ప్రయోజనాత్మకంగా ముందరికెళ్ళండి, ఎక్కువ మందికి నాయకత్వ అవకాశాలు కల్పించండి. పలానా పార్టీ తయారు చేసిన నాయకులు ఈరోజు చెప్పుకుంటాం కదా, కేసీఆర్ అంటే టీడీపీ ప్రోడక్ట్ అండి, రేవంత్ రెడ్డి అంటే టీడీపీ ప్రోడక్ట్ అండి అని అంటే చెప్పుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ లైనేజ్ అండి అని ఎందుకు చెప్పుకుంటాం. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఫాదర్ 30 years నాయకుడిగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఒడిదుడుకులున్నా నాయకత్వం ఎంతో కొంత అవకాశం కల్పించింది. కాబట్టి అట్లాంటి స్టర్న్ అండ్ స్ట్రాంగ్ లీడర్స్ జనసేన నుంచి కూడా పుట్టుకు రావాలి అని, జనసేన ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్ళాలని ఒక శ్రేయోభిలాషిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.